నయన పావని ఈజ్ ఎ గుడ్ డాన్సర్, బ్యాడ్ డాన్సర్. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ఎందుకు అడుగుతున్నానంటే ఆమె ఈ వీడియో చూస్తుంది, కామెంట్స్ చూస్తుంది. నిజంగా ఆమె మంచి డాన్సర్ అని ప్రజలు అనుకుంటున్నారా లేదా అని ఆమె తెలుసుకోవాలనుకుంటున్నారు. కనీసం 2000 కామెంట్స్ టార్గెట్ తనకు తెలియాలి తన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు. బీబీ జోడీ సీజన్ 2లో రోజుకో కాంట్రవర్సీ నడుస్తుంది. ఒకవైపు డ్యాన్సులతో దుమ్ము రేపుతున్నా, మరోవైపు గొడవలు కాంట్రవర్సీలతో షోని హీట్ ఎక్కిస్తున్నారు. ఇటీవలే షో నుంచి కీర్తి భట్ ఎగ్జిట్ అయిన సంగతి తెలిసిందే. తన ప్రియుడు కార్తిక్తో బ్రేకప్ అయిన కారణంగా కీర్తి ఈ షో నుంచి తప్పుకుంది. అయితే షోలో ఈ రీజన్ చెప్పకపోయినా కూడా పర్సనల్ రీజన్ అంటూ కీర్తి వెళ్ళిపోయింది. ఇక వారం అలా గడిచిందో లేదో షో నుంచి మరొక పార్టిసిపెంట్ కూడా బై బై అనేసింది. బిగ్ బాస్ షోకి ఏమాత్రం తగ్గకుండా అటు కాంట్రవర్సీ ఇటు కాంపిటీషన్ రెండు గట్టిగానే నడుస్తున్నాయి. దాంతో బీబీ జోడీ 2ని నడిపిస్తున్నారు. ఇందులో పోటీ పడుతున్న జోడీలలో చాలామంది బుల్లితెల స్టార్లు ఉన్నారు. అలాగే నైనిక, సృష్టి వర్మ లాంటి కొరియోగ్రాఫర్లు కూడా పార్టిసిపెంట్స్ కావడంతో పోటీ కూడా అలాగే ఉంది. అయితే ఈ షో నుంచి తాజాగా మరొక పార్టిసిపెంట్ అవుట్ అయింది. గత వారమే కీర్తి భట్ ఈ షోకి బై బై చెప్పిన సంగతి తెలిసిందే. తన ప్రియుడు కార్తిక్తో బ్రేకప్ అయిన కారణంగా ఆ బాధలో ఈ షోని చేయలేక కీర్తి ఎగ్జిట్ అయింది. అయితే లేటెస్ట్ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోలో నయన పావని కూడా ఈ షో నుంచి తప్పుకుంటున్నట్టుగా అనౌన్స్ చేసింది. విక్రమ్ శంకర్ల ఐ సినిమాలో నువ్వుంటే నా జతగా పాటకి నయన పావని, సాయి శ్రీనివాస్ డ్యాన్స్ చేశారు. ఆ పాటలో విక్రమ్ ఏదైతే లుక్లో కనిపిస్తారో అదే లుక్లో పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు శ్రీనివాస్. పంజరంలో చిక్కుకున్న తన ప్రేయస్ కోసం పరితపించి డ్యాన్స్ చేశాడు. ఈ పెర్ఫార్మెన్స్ చూసి జడ్జీలు కూడా ఒక్కసారిగా ఫిదా అయిపోయారు. మామూలుగా లేదు తెలుసా, మీరు పడే పెయిన్ మాకు ఇక్కడ తగులుతుంది అంటూ శేఖర్ మాస్టర్ అన్నారు. సాయి నన్ను ఏడిపించారు ఈరోజు అంటూ సదా ఎమోషనల్ అయ్యారు. ఇక శ్రీదేవి అయితే స్టేజ్ మీదకి వచ్చి నైనికి హగ్ ఇచ్చి చేతిలో గోల్డెన్ ఫ్లవర్ ఇచ్చారు. సూపర్ పెర్ఫార్మెన్స్తో మీరు స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇచ్చారు అంటూ శ్రీదేవి ప్రశంసించారు. ఇక్కడి వరకు అంత బాగానే ఉంది, కానీ తర్వాత చల్లగా అసలు విషయం చెప్పాడు యాంకర్ ప్రదీప్. తన పర్సనల్ రీజన్స్, అనివార్య కారణాల వల్ల నైని ఈ షో నుంచి క్విట్ చేయాలనుకుంటుందని ప్రదీప్ అనౌన్స్ చేశాడు. దీంతో అందరూ అవాక్కయ్యారు. కాదు, ఇంత బాగా చేస్తున్నారు కదా ఎందుకు అంటూ శేఖర్ మాస్టర్ అడిగాడు. కానీ తెలియదు, నేను చాలా ట్రై చేశాను అవ్వట్లేదు, నేనేం చేయలేకపోతున్నాను నిజానికి అంటూ రీజన్ చెప్పకుండా కన్నీళ్ళు పెట్టుకుంది నైని. దీంతో ఐఎమ్ సారీ, ఇది జోడీ సంగతి, తను క్విట్ చేయాలనుకుంటే ఈ రోజుతో బీబీ జోడీలో మీ జర్నీ కూడా ఎండ్ అవుతుంది అంటూ సాయికి చెప్పాడు ప్రదీప్. అంటే ఈ ఎపిసోడ్తో నైని సాయి జోడీ షో నుంచి తప్పుకుంది. అయితే బయట తన పర్సనల్ లైఫ్లో ఒక చిన్న బ్రేకప్ లాంటి ఇష్యూ జరగడం, ఇలా ఫ్యామిలీలో ఎవరో తెలిసిన వాళ్ళు క్లోజ్ పర్సన్స్ చనిపోవడం వల్ల నైని ఈ షో నుంచి తప్పుకుందంటూ వార్తలు అయితే వస్తాయి.